రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నగరానికి చెందిన తెలుగుదేశం మైనారిటీ నేత మహ్మద్ జాఫర్ షరీఫ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నేతలతో కలిసి కుద్దూస్ నగర్లోని జాకిర్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జాకిర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. టీడీపీలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన మంచి వ్యక్తి జాకిర్ అన్నారు. మంచి మిత్రుణ్ణి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జాకిర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం. ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయే కాదు, జాకీర్ తోటి వాళ్ళ కుటుంబ పెద్దలు అందరూ కూడా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ, వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. అందరికీ బాధ కలిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి జాకీర్. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలుగుతాము. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటిది. ప్రమాదం అనేటువంటిది ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించినటువంటి పరిస్థితి. అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీ వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, గౌస్మోద్దీన్ గారు, కౌన్సిలర్ గారు, సీనియర్ వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా, పొరపాటు చేయకుండా అందరినీ ఆమోదింపజేసుకుని పార్టీ కమిటీలను వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి. నేను ఏ రోజు వీళ్ళకి చేయి వాళ్ళకి చేయి నన్ను కనీసం నేను అడగలేదు, నేను చెప్పలేదు, తను కూడా అడగలేదు. అందరినీ సమర్థించుకున్నాడు రాజకీయాలు. అందరితో కలిసిమెలిసి పార్టీ అభిప్రాయాన్ని ఏకంగా తీసుకుపోయే ప్రయత్నం చేసి చాలా వెసులుబాటు చేసినటువంటి వ్యక్తి జాకీర్. నాకు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీలో ఎక్కువగా నారాయణ గారితో కలిసి పనిచేస్తున్నాం. అబ్జర్వర్లుగా పార్టీ పరంగా నా దగ్గర పనిచేయడం, నా దగ్గరికి రావడం, నాతోటి కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా సహకరించినాడు. కానీ ఇవాళ తను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది. మా కుటుంబం కూడా ఒక మంచి పార్టీ నాయకుడిని, మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. మా బాధను వ్యక్తం చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించాలి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో మున్సిపల్ చైర్పర్సన్గా వివేకానంద రెడ్డి గారి సమయంలో, ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు కౌన్సిలర్లుగా, అలాగే కోఆప్షన్ మెంబర్లుగా కూడా పనిచేసి కుటుంబంలో మహిళలైనా ఎంతో ఆప్తులుగా మా సోదరీమణులాగా పెరిగారు వాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధేసింది. చేయగలిగినటువంటిది భగవత్ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆ కుటుంబానికి భగవంతుని పూర్తి ఆశీస్సులు, అండదండలు ఉండాలి. రాబోయేటువంటి తరాలకు కూడా మా వంతుగా మేము ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం. అందుకని ఈరోజు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడాలని, కుటుంబ పెద్దలందరినీ కలవాలని, జాకీర్ స్నేహితులందరితో కూడా కలిసి మాట్లాడాలని ఈరోజు సమయం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.